2024 ఫిబ్రవరిలో బెంగళూరులో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే హ్యాక్ అయ్యాయి గైస్. ఆల్మోస్ట్ 1 CR ప్లస్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అండ్ 50 ప్లస్ కస్టమర్స్ అయితే ఎఫెక్ట్ అవడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం డిఎన్ఎస్ పాయిజనింగ్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 78. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం డిఎన్ఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఫోన్ బుక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రౌజర్ ఓపెన్ చేసి instagram.com అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ అనేది డిఎన్ఎస్ కి వెళ్తుంది అనమాట. డిఎన్ఎస్ లో ఏంటి అంటే మనకి ప్రతి వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది డిఎన్ఎస్ లో సేవ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే instagram.com అనే డొమైన్ ని తీసుకొని దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది ఇస్తుంది. సో ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకొని మనకి వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి డిఎన్ఎస్ అనేది ఒక ఫోన్ బుక్ అని చెప్పాను కదా. సో ఈ ఫోన్ బుక్ లో ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది సెట్ చేసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ డిఎన్ఎస్ అనేది వల్నరబుల్ అయినప్పుడు అటాకర్స్ ఏం చేస్తారంటే ఐపీ అడ్రసెస్ ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎన్ఎస్ లో instagram.com వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడు అటాకర్ ఏం చేస్తారంటే ఆ instagram.com కున్న ఐపీ అడ్రస్ ని రిమూవ్ చేసి అతను వేరే ఒక ఫేక్ మెలిషియస్ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది సెట్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే instagram.com అని సర్చ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఆ డిఎన్ఎస్ లో నుంచి ఆ మెలిషియస్ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది లోడ్ అయ్యి మనల్ని మెలిషియస్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది గైస్. సో ఇలా మనకి డిఎన్ఎస్ పాయిజనింగ్ అటాక్ అనేది జరిగింది అనమాట. దీనికి మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు మనకి 2024 ఫిబ్రవరిలో బెంగళూరులో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే హ్యాక్ అయ్యాయి గైస్. ఎలా అంటే వాళ్ళు పబ్లిక్ వైఫై కి అయితే కనెక్ట్ అయ్యి వాళ్ళు నెట్ బ్యాంకింగ్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. సో అదే టైంలో అటాకర్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే డిఎన్ఎస్ పాయిజనింగ్ చేసేసి వాళ్ళని ఫేక్ బ్యాంకింగ్ వెబ్సైట్స్ కి అయితే రీడైరెక్ట్ చేశారనమాట. సో అలా చేయడం వల్ల ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ లాగిన్ పేజెస్ కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ వాళ్ళ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలా అటాకర్స్ ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ నుంచి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 1 CR ప్లస్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అండ్ 50 ప్లస్ కస్టమర్స్ అయితే ఎఫెక్ట్ అవడం అయితే జరిగిందనమాట.